ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. సింహరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే, అధికారం ఉంది కానీ అహంకారం కూడా ఎక్కువ ఉంది. దీనివల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. గ్రహాధారితంగా ఈ వీడియో చివరి వరకు వింటే మీలో ఉన్న శక్తి ఎందుకు పూర్తిగా బయటికి రావట్లేదో తెలుస్తుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నిలబడాలో ముందు నేర్చుకోవాలి. ఫస్ట్ గురు భగవానుడు 11వ స్థానంలో, శని 8వ స్థానంలో, అంటే అష్టమ శనిగా కూర్చున్నాడు స్వామి. రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో, సూర్యుడు సింహరాశుల అధిపతిగా అధికారంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అంటే బయట పేరు ఉంది కానీ లోపల పరీక్ష విపరీతంగా ఉంది. ఇది నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల. ఈ నెల సింహరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష ఉంటే నేనే సరి, నేను చెప్పిందే జరగాలి అని కూర్చున్న చోటల్లా అవమానం, ఆటంకాలు, కష్టాలు, ఎదురు దెబ్బలు. దీనివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది, కుటుంబం దూరం అవుతుంది, వ్యాపారంలో పార్ట్నర్ సమస్యలు అవుతుంది, ఉద్యోగంలో క్లాష్ వస్తుంది, ప్రేమికుల మధ్య ఇబ్బందులు వస్తాయి, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే సింహరాశి నోరు మూసుకొని ఉండండి చాలు. ఈ నెలంతా సైలెంట్, ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. కొంచెం ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసేవాళ్ళు స్త్రీ పురుషులందరూ కూడా బాధ్యత పెరుగుతాయి. అధికారులు బాగా ప్రెషర్ ఇస్తారు. పై అధికారులు కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ బాగుంటుంది, తట్టుకోలేని ఇబ్బంది ఉంటుంది.